అర్ధరాత్రి కాశీలో మణికర్ణికా ఘాట్ శ్మశానంలో ఉన్న మాంత్రికుడిని తీవ్రవాది అనుకుని అరెస్టు చేయబోయిన పోలీసులు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా? కాశీలోని మణికర్ణికా ఘాట్ శ్మశానంలో ఒకరోజు అర్ధరాత్రి ఒక యువకుడు నల్లని వస్త్రాలు ధరించి కాలుతున్న శవం దగ్గర హోమం చేస్తూ కూర్చున్నాడు. అయితే అదే ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న కానిస్టేబుళ్లకు అతని మీద అనుమానం వచ్చింది. శ్మశానంలో హోమం చేస్తున్న వ్యక్తి ముఖం తమ దగ్గర ఉన్న శత్రుదేశ గూఢచారుల ఫోటోలలో ఒక దానితో సరిపోలుతున్నట్లు వారికి అనిపించింది. వెంటనే శ్మశానంలో ఉన్న అతని దగ్గరకు వెళ్లి, ఎవరు నువ్వు, ఏ ఊరు, పేరేంటి అని అడుగుతారు. అప్పుడు ఆ శ్మశానంలో ఉన్న వ్యక్తి, నేను దేశదిమ్మరిని, భైరవ స్వామి భక్తుడని, తనకి ఒక ఊరంటూ లేదని సమాధానం చెప్తాడు. అయితే పోలీసులు అతను చెప్పిన దానికి ఒప్పుకోలేదు. నీ మీద అనుమానంగా ఉంది, స్టేషన్ కు రా, విచారణ చెయ్యాలి అని అంటారు. అప్పుడు ఆ శ్మశానంలో హోమం చేస్తున్న వ్యక్తి, నేను రాను, నా సాధన మధ్యలో ఆగకూడదు అని చెప్పగానే అది విన్న పోలీసులు చిరాకుతో, నువ్వొచ్చేదేంటి, మేమే లాక్కుపోతాం అని అనగానే అప్పుడు ఆ శ్మశానంలో ఉన్న వ్యక్తి ఒక్క క్షణం ఆగి, నాకు మీ ఎస్పీ గారు తెలుసు, వారితో చెప్పిస్తాను అని అనగానే అది విన్న పోలీసులు, నీకు మా ఎస్పీ గారు తెలుసా, సరే ఆయనకే ఫోన్ చేస్తాం అని చెప్పి ఎస్పీ గారికి ఫోన్ చేసి, సార్ ఒక అతను అనుమానాస్పదంగా శ్మశానంలో హోమం చేస్తున్నాడు, స్టేషన్ కి రమ్మంటే మీరు తెలుసని చెప్తున్నాడు అని చెప్పగానే అది విన్న ఎస్పీ, ఎవరా వ్యక్తి, ఒకసారి నాతో ఫోన్ లో మాట్లాడించండి అని చెప్తాడు. అప్పుడు ఆ పోలీసులు శ్మశానంలో ఉన్న వ్యక్తితో, నీకు ఎస్పీ గారు తెలుసన్నావుగా, ఇదిగో మాట్లాడు, ఎస్పీ గారు లైన్ లో ఉన్నారు అంటూ వెటకారంగా శ్మశానంలో ఉన్న వ్యక్తికి ఫోన్ ఇవ్వబోయారు. అప్పుడు ఆ శ్మశానంలో ఉన్న వ్యక్తి, నాకు మీ ఫోన్ అక్కర్లేదు, నా ఫోన్ లోనే మాట్లాడతాను చూడండి అని చెప్పి హోమగుండంలో నుంచి మండుతున్న ఒక కట్టెను తీసుకుని ఆ మంట దగ్గర నోరు పెట్టి, ఎస్పీ గారు, నేను భైరవ సాధన చేసుకునే యోగిని, మీ వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను వదిలి పొమ్మని చెప్పండి అని మాట్లాడతాడు. ఆ మండుతున్న కట్టెలో నుంచి ఎస్పీ గారు గొంతు వినిపించగానే ఆ పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, సార్ ఎస్పీ గారు, ఇతను మండే కట్టెను నోటి దగ్గర పెట్టుకుని ఫోన్ లో మాట్లాడుతున్నాడు, ఇతను సాధారణ వ్యక్తిలాగా కనిపించట్లేదు అని చెప్పగానే అది విన్న ఎస్పీ, నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను, అతనికి కొంచెం దూరంగా ఉండి గౌరవంగా ప్రవర్తించండి అని చెప్పి కాసేపట్లోని ఎస్పీ అక్కడికి వచ్చి జరిగింది తెలుసుకుని ఆశ్చర్యపోయి, అయ్యా తెలియక మా వాళ్ళు పొరపాటు చేశారు, క్షమించండి, మీ హోమం పూర్తయిన తరువాత మా బంగళాకు వచ్చి మా ఆదిత్యాన్ని స్వీకరించండి అని ఆ పోలీస్ అధికారి ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ భైరవ యోగి, ఆదిత్యాలు, ధన కనుక వస్తు వాహనాలు, పేరు ప్రఖ్యాతులు ఇవేమీ అక్కరలేని బెకారిని, నేను రాలేను, ఏమీ అనుకోవద్దు, మీ వాళ్ళు నా జోలికి రాకుండా ఉంటే చాలు, నేను రేపు ఇక్కడ ఉండను, నాకు మీరు సహాయం చేశారు కనుక మీ కష్ట సమయంలో భైరవుడు మిమ్మల్ని కాపాడతాడు అని ఆశీర్వదించాడు. అయితే ఆ పోలీస్ అధికారికి కొన్నాళ్ళకి అనుకోని కష్టం వచ్చి ఉద్యోగం పోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఆ భైరవ యోగిని మనసులో స్మరించి నమస్కరించి రక్షించమని వేడుకున్నాడు. ఆ అధికారి మనసులో స్మరించుకున్న మరుక్షణమే ఆ ఇబ్బంది చాలా విచిత్రంగా తొలగిపోయింది. కాశీలో ఎప్పటికీ భైరవ యోగులు సంచరిస్తూనే ఉన్నారు, యోగ్యులకు సహాయం చేస్తూనే ఉన్నారు. మరి మీరేమంటారు?